సో ఈ వీడియోలో మనం వాట్ ఈస్ జావా అనేది తెలుసుకుందాం. సో వాట్ ఈస్ జావా? జావా అంటే ఏంటిది? సో జావా అంటే ఏంటంటే, జావా ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా అనేది ఏంటండి? జావా అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మనం ఏదైనా కోడ్ రాసి ఏమన్నా టాస్క్ ని పెర్ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్. సో ఎవరు డెవలప్ చేశారు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని? జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్. ఏ ఇయర్ లో డెవలప్ చేశారండి అంటే, ఏ ఇయర్ లో డెవలప్ చేశారు? ఏ ఇయర్ లో అంటే 1991 అనే ఇయర్ లో డెవలప్ చేశారు. ఎక్కడ డెవలప్ చేశారండి? ఎక్కడ డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీలో డెవలప్ చేశారు. సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీలో డెవలప్ చేశారు. సో ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎవరు డెవలప్ చేశారండి? డెవలప్డ్ బై జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్. ఏ ఇయర్ లో? 1991. ఎక్కడ డెవలప్ చేశారు? ఏ కంపెనీ అంటే సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ, అందులో డెవలప్ చేశారు. సో ఇనీషియల్ గా ఈ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి నేమ్ ఈ జావానే ఉందా, లేకపోతే ఇంకేమన్నా వేరే ఉందా అంటే లేదండి. ఇనీషియల్ గా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఏమనే వాళ్ళంటే ఓఏకే అని అనేవాళ్ళు. ఓఏకే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలిచేవాళ్ళు. సో ఈ ఓయాక్ నుంచి జావా అనే పేరు ఎప్పుడు మారిందంటే 1995 లో ఈ ఓఏకే అనే దాన్ని వీళ్ళు ఏం చేశారంటే జావా అనే దానిలాగా రీచేంజ్ చేశారు పేరుని. సో జావా అనేది ఏంటంటే ఇట్స్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరు డెవలప్ చేశారు? జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్. ఏ టైంలో? 1991 అనే ఇయర్ లో డెవలప్ చేశారు ఎట్ సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీ. ఇనిషియల్ గా దాన్ని ఏమని పిలిచేవాళ్ళు? ఓయాక్ అని పిలిచేవాళ్ళు. ఓఏకే అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలిచేవాళ్ళు. తర్వాత దాన్ని రీనేమ్ చేసి ఏం చేశారు? జావా అని చేశారు. సో ఈ పేరు ఒకదాన్ని మార్చారా, లేకపోతే ఈ సన్ మైక్రో సిస్టమ్స్ ఇప్పుడు కరెంట్లీ జావా అనేది దేని కంట్రోల్లో ఉంది? లైసెన్స్ దేని కింద ఉంది అంటే ఒరాకిల్ కార్పొరేషన్ అనే దాని కింద లైసెన్స్ అనేది కంట్రోల్లో ఉందన్నమాట. సో దేని కింద ఉంది? జావా లైసెన్స్ దేని కింద కంట్రోల్లో ఉందంటే ఒరాకిల్ కార్పొరేషన్ కంట్రోల్ కింద ఉంది. సో జావా అనేది లైసెన్స్డ్ అండర్ కరెంట్లీ దేని కింద లైసెన్స్ లో ఉంది? ఏ కంపెనీ కింద లైసెన్స్ లో ఉందంటే ఈ ఒరాకిల్ కార్పొరేషన్ అనే దాని కింద లైసెన్స్ లో ఉంది. సార్ కానీ అది డెవలప్ చేసిన సన్ మైక్రో సిస్టమ్ అనే కంపెనీలో కదా, మరి ఈ ఒరాకిల్ కార్పొరేషన్ అండర్ లో ఎందుకు ఉంది సార్ లైసెన్స్ అనేది? ఎందుకంటే ఈ సన్ మైక్రో సిస్టమ్స్ కంపెనీని ఈ ఒరాకిల్ కార్పొరేషన్ అనేది ఆల్రెడీ ఎక్వైర్ చేసుకుంది. ఎప్పుడంటే 2010 అనే ఇయర్ లో ఈ సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీని ఈ ఒరాకిల్ కార్పొరేషన్ అనేది ఎక్వైర్ చేసుకుంది. సో దట్స్ వై కరెంట్లీ జావా లైసెన్స్ అనేది దేని అండర్ లో ఉందండి? ఒరాకిల్ కార్పొరేషన్ అండర్ లో ఉంది. ఓకే సార్, మరి ఈ జావా అనేది ఫ్రీయా లేకపోతే పెయిడ్ సాఫ్ట్వేరా అంటే జావా అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. జావా అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. జావా అనేది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్.
సో దీన్ని ఇప్పుడు కరెంట్లీ ఎంతమంది వాడుతున్నారు సార్ అంటే 3 మిలియన్ డివైజెస్ కరెంట్లీ ఈ జావానే వాడుతున్నారు. ఫర్ డెవలపింగ్ గేమ్స్ కానివ్వండి, అప్లికేషన్స్ కానివ్వండి, ఈ యాప్స్ కానివ్వండి, ఇలాంటివి డెవలప్ చేయడానికి ఓవర్ మోస్ట్లీ 3 బిలియన్ డివైజెస్ ఈ జావాని కరెంట్లీ యూజ్ చేస్తున్నాయండి. ఇన్ ఫ్యూచర్ ఈ డివైజెస్ కౌంట్ అనేది మేబీ పెరగచ్చు కూడా. సో ఎందుకంటే జావా అనేది హైలీ ఇన్ డిమాండ్ కాబట్టి అండ్ హైలీ సెక్యూర్ కాబట్టి సో మోస్ట్లీ డెవలప్మెంట్ అంతా ఈ జావాలోనే చేస్తున్నారు. సో ఓవర్ 3 బిలియన్ డివైజెస్ లో కరెంట్లీ జావా అనేది నడుస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే జావా అనేది ఏ టైప్ ఆఫ్ ఓఎస్ లో రన్ అవుతుంది? సో రన్స్ ఆన్ ఏ టైప్ ఆఫ్ డివైజెస్ లో రన్ అవుతుంది? రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, లైక్ విండోస్ ప్లాట్ఫామ్ కావచ్చు, లైనక్స్ ప్లాట్ఫామ్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా, ఎనీ ప్లాట్ఫామ్, ఏ ప్లాట్ఫామ్ లో అయినా ఈ జావా అనేది రన్ అవుతుంది. ఇది ప్లాట్ఫామ్. సో ఏ ప్లాట్ఫామ్ లో అయినా రన్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని కూడా పిలవచ్చు మనం ఈ జావాని. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇదండి జావా గురించి. ఎవరైనా అడిగితే మీరు చెప్పాల్సిన పాయింట్స్ ఏంటి? జావా అనేది ఓ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ జావా అనేది ఎవరు డెవలప్ చేశారంటే జేమ్స్ గోస్లింగ్ అండ్ హిస్ టీమ్ ఇన్ 1991. ఏ కంపెనీలో డెవలప్ చేశారంటే సన్ మైక్రో సిస్టమ్స్ అనే కంపెనీలో డెవలప్ చేశారు. ఇనీషియల్ గా జావాని జావా అనే పిలిచేవాళ్ళ అంటే నో, ఓఏకే అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలిచేవాళ్ళు. సో ఇది జావాగా ఎప్పుడు మారిందంటే 1995 లో జావాగా మారింది. కరెంట్లీ ఈ జావా అనేది ఏ కంపెనీ అండర్ లో ఉంది అంటే ఈ జావా లైసెన్స్ ఏ కంపెనీ అండర్ లో ఉంది అంటే ఒరాకిల్ కార్పొరేషన్ అండర్ లో ఉంది. కానీ డెవలప్ చేసిన సన్ మైక్రో సిస్టమ్స్ చేస్తారంటే 2010 అనే ఇయర్ లో ఒరాకిల్ కార్పొరేషన్ అనేది ఈ సన్ మైక్రో సిస్టమ్స్ ని ఏం చేసిందంటే ఎక్వైర్ చేసుకుంది. సో దట్స్ వై కరెంట్లీ ఒరాకిల్ కార్పొరేషనే ఈ జావాకి లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సార్ మరి లైసెన్స్ అంటున్నారు, జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నారు, మరి సాఫ్ట్వేర్ కి మనం ఏమైనా పే చేయాలా అంటే నో అండి, ఇది ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. దట్స్ వై మెనీ డెవలపర్స్ ఆర్ యూజింగ్ దీస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు డెవలప్ మల్టిపుల్ అప్లికేషన్స్. అండ్ ఈ జావా అనేది మచ్ అండ్ మోర్ సెక్యూర్. ఈ జావా అనేది ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా ఒకటి. అండ్ కరెంట్లీ ఇదైతే 3 బిలియన్ డివైజెస్ లో రన్ అవుతుంది. అండ్ ఇది ఏ టైప్ ఆఫ్ ప్లాట్ఫామ్ లో రన్ అవుతుంది? దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాంటేజ్ యూ కెన్ సే. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, లైక్ విండోస్ లో రన్ అవుతుంది, లైనక్స్ లో రన్ చేయొచ్చు మనం ఈ కోడ్ ని, అండ్ మ్యాక్ ఓఎస్ కానివ్వండి, ఎనీ ప్లాట్ఫామ్. సో దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జావా. సో మీకైతే జావా అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. మా వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Thanks for watching. Please like, share and subscribe and hit the bell icon to get the latest updates.